అందరికీ నమస్కారం. మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారి కాంబో అంటేనే హిట్ కాంబోగా చూడొచ్చు మనం. అదే ఇప్పుడు వారణాసిలో కూడా ఈ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇప్పుడు ఎవరు సార్ ఆ నటుడు? ఎవరు మహేష్ బాబు గారికి తండ్రి పాత్రలో? యాక్చువల్గా వారణాసి సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మరోవైపు దానికి విమర్శలు కూడా ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లల సినిమాగా అని చెప్తున్నారు. బట్ ఆయన ఏదైతే ట్రైలర్లో రివీల్ చేశాడో సముద్ర గర్భం నుంచి కానీ, ఆ కోతి ఎగరడం నుంచి కానీ, ఆ కొండలు చూపించడం కానీ, దాంట్లో కొంతమంది సినీ విశ్లేషకులు, కొంతమంది ఆధ్యాత్మిక విశ్లేషకులు కూడా చాలా విశ్లేషణ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఓహో, దీంట్లో ఎంత మీనింగ్ ఉందా అని అనిపించింది. చూద్దాం. అంటే ఈ పురాణ ఇతిహాసాలు రామాయణ భారతాలకి ముడిపెట్టేలాగా ఉండబోతోంది అనేది అవుట్లైన్ హెడ్లైన్ ఇది. బట్ ఎందుకంటే ఆయన రాజమౌళిలో గొప్పతనం ఏంటంటే చిన్న హింట్ ఇస్తాడు, బట్ మన ఊహకి అందని విధంగా తీస్తాడు. దీని గురించి నేను చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. చిన్న అవుట్లైన్ ఇస్తాడు అంతే, బట్ దానికి మనం బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ తీస్తాడు. అది రాజమౌళి గారి గొప్పతనం. కాకపోతే మొన్న ప్లే చేయడంలో 100 feet పెద్ద డిస్ప్లే ప్లే చేయడం డిలే అవ్వడం, హనుమాన్ గురించి కొంచెం తప్పుగా మాట్లాడారన్నట్టుగా రావడం, ఇవన్నీ కూడా ఒక విధంగా రాజమౌళి గారిని ట్రోల్స్ చేశారు. కానీ నా వరకు ఏమనిపించింది, ఇది ఒక రకమైన పబ్లిసిటీ ఏమనిపించింది. అందులో పాత్రలు కూడా కీలకమైన పాత్రలు అంటే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, తర్వాత ఆయన పేరేంటి పృథ్వీరాజ్ సుకుమార్ అని, వీళ్ళు ముగ్గురు కీలకం అని చెప్పారు. తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ చేసే వాళ్ళు కూడా ఎవరో భరణి గారు ఎవరో ఉన్నారన్నట్టుగా అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు, అంటే మరి రోమరా వాస్తవం తెలియదు. బట్ ఒక కీలకమైన పాత్రకి, అంటే మహేష్ బాబు తండ్రి పాత్రకి మాత్రం ఒక మంచి క్యారెక్టర్ని షూట్ చేయడానికి చాలామంది బాలీవుడ్ ఆర్టిస్టులను కూడా ఈసారి టెస్ట్ కట్ చేశారు. బాలీవుడ్ ఆర్టిస్టులని అండ్ మోర్ ఓవర్ సౌత్లో కూడా, మలయాళంలో, తమిళనాడులో ఈ మధ్యకాలంలో బాగా ఫేమ్లోకి వచ్చిన ఆర్టిస్టులను కొంతమంది తీసుకొచ్చి చేశారు. బట్ ఎందుకో జక్కన్న, అతని పేరే జక్కన్న, రాజమౌళి. సో వాళ్ళు చెక్కేది, వాళ్ళు నటించేది ఈయనకి అంత ఇంప్రెస్గా అనిపించలేదు. పైపెచ్చి ఈయన ముందు నటించి చూపిస్తాడు. మనకి ఈ బాహుబలి ఎపిక్ ఈ మధ్యకాలం రిలీజ్ అయింది కదా, 2 వెర్షన్స్ కలిపి రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు కూడా అందులో కొంచెం షూట్లు ఏం పెట్టారంటే ఆయన ప్రతిదీ ఎలా యాక్ట్ చేస్తాడు, ఎలాగా గద ఎలా విసిరాలి, బాణం ఎలా వదలాలి, బాహుబలి విషయంలో అవి కూడా యాక్ట్ చేసి చూపిస్తాడంట. ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, మీరు పట్టుకునే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటని. సో అంత చెప్పినా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారని ఒక 2 నటులు తప్పించి ఫైనల్గా మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్నే ఫైనల్ చేసినట్టుగా ఇప్పుడు వార్త హల్చల్ అవుతుంది. అది ఎక్స్ వేదికగా కొంతమంది మహేష్ బాబు అభిమానులు దాన్ని షేర్ చేసుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్లోని గొప్పతనం ఏంటంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 భాషలు నేర్చేసుకున్నాడు. 5 భాషల్లో సాహిత్యము నేర్చుకున్నాడు. అంటే 5 భాషలు నేర్చుకోవడం అంటే ఏదో మాట్లాడేస్తే నేర్చుకోవడం కాదు, మాట్లాడితే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాదు, దాంట్లో పట్టుకుని సాధించాడు. అంత ఆ విషయంలో గొప్పవాడే, గొప్పనట్టే. కాకపోతే మాట్లాడితే ఈ సనాతన ధర్మం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే ఎవరి మీద ఎక్కువ ఇమేజ్ ఉంటుందో వాళ్ళని ఫుల్గా సెటర్లు వేసుకుంటే ఒక ఇమేజ్ పెరుగుతున్న ఉద్దేశము, లేదంటే వేరే వాళ్ళని ఏం అనలేక భాజపా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏం అనలేక పవన్ కళ్యాణ్ మీద సెటర్లు వేస్తాడో తెలియదు. కానీ అదొక విమర్శ ఉంది తప్ప నటన పరంగా అద్భుతమైన నటుడే. ఎందుకంటే కృష్ణవంశీ లాంటి దర్శకుడు ఇతను మంచి నటుడు అని సర్టిఫికెట్ ఇచ్చాడంటే మీరు తిరిగి చూడక్కర్లే, అలాంటి సర్టిఫై చేస్తాడు కృష్ణవంశీ. ఎందుకంటే అసలు పిండుతాడంట. కొన్ని అంతఃపురం లాంటి సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ నటన తీయడానికి ఒక సీన్ ఉంటుంది అంతఃపురం సినిమాలో. కూతురు తాలూకా భర్తని చంపేస్తారు విలన్స్ ఫ్యాక్షనిజంలో. సో ఆ చంపినోడిని తీసుకొచ్చి కూతురు ఎదురుగా వాడిని చంపుతాడు. చంపినప్పుడు చంపేసిన తర్వాత అప్పుడు బొట్టు తీస్తుంది అనమాట కూతురు. ఆ బొట్టు పువ్వులు తీసేసే సన్నివేశం, దాని ముందు విజయగారం, చంపామని విజయగారంతో నవ్వుతూ తర్వాత ఏడవాలి. ఆ సీన్ 17 సార్లు తీశారంట. 17వ సారి కృష్ణవంశీ గారు ఓకే చేశారంట. అఫ్ కోర్స్ ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది మన ప్రకాష్ రాజ్ గారికి అప్పట్లో. అంటే అలాంటి టాలెంటెడ్ ఉన్న నటుడు అని కృష్ణవంశీ అప్పుడే గుర్తించారు.
సో రాజమౌళి గారు కూడా ఇద్దరు ముగ్గురుతో మేబీ అనిల్ కపూర్ ఎవరు కూడా అనుకున్నారు యాక్చువల్గా మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ అంతా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అన్ని లాంగ్వేజ్ వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కదా. సో అట్లాగా అనుకున్నారు, మేబీ సెట్ అవ్వలేదేమో, మళ్ళీ ప్రకాష్ రాజ్ తీసుకో అంటే కొన్ని నేటివిటీకి దగ్గరలో ఉండేలాగా చూసుకో. ఎలా అంటే మీకు గోవిందుడు అందరవాడలో సినిమా ఉంటుంది కృష్ణవంశీ గారిది, రామ్ చరణ్ హీరోగా చేశారు, మన బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ దానికి. అయితే అందులో ఆ తాత క్యారెక్టర్ కూడా ప్రకాష్ రాజ్ చేశారు. అంతకుముందు ఆయన పేరు ధనుష్ ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు. ఆయన తమిళ నటుడు, మంచి నటుడు. ఇప్పుడు మొన్న ఇడ్లీ కొట్టు సినిమా వచ్చింది చూసారా, ధనుష్ గారిది. ఇడ్లీ కొట్టు సినిమాలో ధనుష్ తండ్రిగా చేశాడు ఆయన. ఆయన తమిళ్లో మంచి ఫెమిలియర్. బట్ ఆయన తెలుగు నేటివిటీకి వచ్చేసరికి తెలుగుకి ఎలా ఉంటుందంటే పంచికట్టు ఉంటుంది. మన పంచి ఎలా కడతాము, తమిళ వాళ్ళు సింపుల్ గా లుంగిలా కట్టుకుంటారు. మన పంచికట్టు కట్టినా కూడా ఆ కరెక్ట్గా ఆ నేటివిటీ సరిగ్గా బాడీ లాంగ్వేజ్ లో రాకపోయేసరికి ఆయన తీసి మళ్ళీ ప్రకాష్ రాజ్ని పెట్టారండి అప్పట్లో కృష్ణవంశీ గారు. సో ఇక్కడ కూడా కొన్ని దర్శకుడికి కొన్ని థాట్స్ లో కొన్ని మెలకువలు ఉంటాయి. ఈ కట్టాడు బాగానే ఉంది కానీ ఆ అవుట్పుట్ ఆ నేటివిటీ రావట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మార్చేస్తూ ఉంటాం, సహజం. దానికి చాలా స్క్రీన్ టెస్ట్లు చేస్తారు. ఆ స్క్రీన్ టెస్ట్లో ఎవడు సెట్ అయ్యాడు ఎవడు సూట్ అయ్యాడు అనుకుంటే వాడు ఇదవుతాడు. ఎందుకంటే ఈవెన్ బాహుబలి సినిమాకు కూడా కాలకేయ క్యారెక్టర్కో దేనికో జయసుధ గారు అబ్బాయిని అడిగారంట యాక్చువల్గా చేస్తారని. జయసుధ గారు అబ్బాయి ఆల్మోస్ట్ 6'4" అంత ఉంటాడు హైట్, మన సహజ నటి జయసుధ గారు. బట్ ఎందుకో మరి నప్పలేదో లేదా క్యారెక్టర్కి సూట్ అవ్వరు అనుకున్నారో తీసి మరలా ఆయన మన కాలకేయ క్యారెక్టర్ తెలుసు కదా, విలన్ సైడ్గా చేస్తుంటాడు ఆయన. ఆయన ఒక్కసారిగా తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క సినిమాకి ఎవరు యాప్ట్గా ఉంటారు, ఈ పాత్రకి ఆయన అయితేనే సూటబుల్గా ఉంటాడు. పైపెచ్చు మహేష్ బాబు ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ ఎక్కడున్నా సూపర్ హిట్. మీరు ఒక్కడి నుంచి తీసుకోండి, ఒక్కడిలో ఈయన ప్రేమించిన అమ్మాయికి ఆయన కాంపిటేటర్. ఆ తర్వాత అదే మహర్షిలో చూసుకుంటే తండ్రి క్యారెక్టర్, ఆ సీతం వాకిట్లో సిరిమల చెట్లు కూడా తండ్రి క్యారెక్టర్, మొన్న రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవర్లో విలన్ క్యారెక్టర్. సో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సూపర్ అనమాట. అలా కూడా కొన్ని సెంటిమెంట్ గా ఫాలో అవుతుంటారు సినిమా వాళ్ళు. సో ఆ వారణాసిలో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేసినట్టుగా చెప్పారు. ఇంతకుముందు జక్కన్న ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో విక్రమార్కుడులో ఏదో చేస్తారు, జస్ట్ గెస్ట్ అపీరెన్స్. అక్కడ విక్రమార్కుడికి సెల్యూట్ చేసి ఇప్పుడు నా టైం అయిపోయింది సార్, నేను వెళ్ళాలి సార్ అని అంటే, ఇంకా అప్పుడేనంటే నేను నా భార్యకి ప్రామిస్ చేశాను సార్, నా కూతుర్ని చూసుకుంటానని, నేను వెళ్ళాలి సార్ అంటే ఎంత నిర్భయంగా మాట్లాడుతావు, నీకు భయం లేదంటే అప్పుడు చెప్తాడు కదా, నా చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా ముఖం మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్ అని చెప్తాడు. సో అట్లా అది తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా ప్రకాష్ రాజ్ గారు రాజమౌళి కాంబినేషన్ రావడం. మరి ఆయన అంటే నటుడుగా వ్యక్తిగతంగా ఆయన కొంచెం గర్వం ఉంటే ఉండొచ్చు, కానీ నటుడుగా మాత్రం అద్భుతమైన నటుడు, అందులో దెర్ ఇస్ నో డౌట్. చూద్దాం మరి జక్కన్న ఆయన ఎలా వాడుకోబోతున్నాడో మనం 2027 వరకు ఆగాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ.